వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులందరూ పార్టీ మారిపోతున్నారు అన్నటువంటి ప్రచారానికి కారణమైంది మోపిదేవి వెంకటరమణ, బేదమస్తానరావు రాజీనామా, ఇంకో పక్కన గొల్లబాబురావు అక్కడ ఢిల్లీలో కనిపించడం అన్నటువంటి. యాక్చువల్గా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అవకాశం ఇవ్వడం అన్నటువంటి కాన్సెప్ట్తో తీసుకొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డికి అదే వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు రాజీనామా, ఇంకొకళ్ళు అక్కడి నుంచి స్టేట్మెంట్లతో కలవరపడుతున్నటువంటి వేళ కాస్త ఊరటనిచ్చినటువంటి పరిణామం ఏంటయ్యా అంటే, ఒకటి పరిమళనత్వాన్ని అయితే పార్టీ మారడం. ఎందుకంటే అతను రిలయన్స్, అంబానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మారు, ఇటు చెయ్యి అని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి పరిమళనత్వాన్ని మారే అవకాశం ఉండదు. వైవి సుబ్బారెడ్డి మారరు, సొంత ఇది కాబట్టి కుటుంబ సభ్యుడిగా. విజయసాయిరెడ్డి నేను మారనని చెప్పేశారు. బీసీ కృష్ణయ్య నేను మారనని చెప్పేశారు. ఇప్పుడు తాజాగా అయోధ్య రామిరెడ్డి పార్టీ మారతామని చేస్తున్న ప్రచారం దుష్ప్రచారం, అది మారే ప్రసక్తి లేదు అని చెప్పుకొచ్చారు. అలాగే మేడ చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు ఉన్న 11 మందిలో 2 వెళ్ళారు, 6 ఉంటారు. ఈ 6 ప్లస్ 2 పోతే 8 పోతే మిగతా 3 పరిమళనత్వాన్ని 9 అప్పుడు ఆయనది ప్రాబ్లం ఉండదు. ఇంకా మిగతా 2 ఏం చెప్తారు అన్నటువంటిది. పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్లబాబురావు వీళ్ళేమో జనసేనకు వెళ్తారన్నట్టు ప్రచార నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.